హలో అండి, ఈరోజు నేను పప్పు గోంగూర చేస్తాను. ఇది మా చెట్ల నుంచి నేను గోంగూర కోస్తున్నానండి. అందరి సంగతి ఏమో తెలియదు కానీ నేను మాత్రము గోంగూర పప్పు బాగా చేస్తానని మా ఆయన చెప్తారు. సో ఆ ప్రాసెస్ మీకు చూపిస్తాను. ఇది అందరూ చేసే రొటీన్నే, కానీ నా స్టైల్లో నేను చూపిస్తానండి. చాలా బాగుంటుంది. మా ఇంట్లో అందరికీ ఎక్కువగా ఫేవరెట్ పప్పు గోంగూర. దీంట్లోకి నేను ఫిష్ ఫ్రై చేస్తాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో కదా. మనం పండించుకున్న వాటిలో కెమికల్స్ ఉండవు కాబట్టి రుచి కూడా చాలా బాగుంటుందండి. సో మీరు కూడా ఖాళీ ప్లేస్ ఉంటే మాత్రం గోంగూరలు అలాంటి కొన్ని కాయగూరలు పండించుకోండి. చూడండి, ఒక చిన్న కప్పు సైజు కందిపప్పు తీసుకున్నాను. పప్పు అనేది చాలా కమ్మగా ఉంటుంది. జస్ట్ ఏంటంటే మాడిపోకుండా మరీ రెడ్ కాకపోయినా జస్ట్ మాడిపోకుండా మనము కమ్మటి వాసన వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. గోంగూరని బాగా కడిగి పెట్టుకున్నానండి. ఒక గుప్పెడంతా ఇలా పట్టుకుంటే ఒక గుప్పెడంతా గోంగూరకి నేనైతే ఒక గ్లాసుడు అంటే ఒక కప్పు కందిపప్పు వేసాను. అది కూడా కొద్దిగా రోస్ట్ చేసుకొని మనం కడిగి పెట్టుకోవాలి ఒక 10 మినిట్స్. తర్వాత నేను టమాటాలని ఒక 3 తీసుకున్నానండి, కట్ చేసుకున్నాను. ఉల్లిపాయని ఒకటి కట్ చేసుకున్నాను, కరివేపాకు, ఇంకా 5-6 పచ్చిమిర్చి. ఈ స్పైస్ని బట్టి తీసుకోండి మీరు. సో ఇవన్నీ వేసేసి నేను నానబెట్టిన కందిపప్పులో ఇవన్నీ వేసేస్తాను. చూడండి, కడిగి పెట్టుకున్న కందిపప్పులోకి మనము ఫస్ట్ గోంగూరని యాడ్ చేద్దాము. చాలా సింపుల్ అండి. చూడండి, కందిపప్పులోకి నేను గోంగూర వేస్తున్నాను. కడిగి పెట్టుకోవాలి. చాలా కమ్మగా ఉంటుందండి. ఈ ఫ్లేవర్ అంతా వచ్చేది మనం కందిపప్పుని ఫ్రై చేయడం వల్ల. వేయించి చేసుకున్న కందిపప్పులో చాలా మంచి టేస్ట్ ఉంటుంది. సో తర్వాత నేను చూపించాను కదండి, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు మొత్తం వేసేస్తున్నానండి. ఎంత బాగుండిద్దంటే నేను చేసే పద్ధతి అయితే మాత్రం ఇదేనండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకైనా సరే చాలా బాగా కుదురుతుంది. ఇంకా దీంట్లోకి ఉప్పు, పసుపు, కారం నేను దీనికి సరిపడా తీసుకున్నాను, మొత్తం వేసేస్తున్నాను. దీంట్లో చింతపండు మనం యాడ్ చేయము. సో టేస్ట్ అంతా టమాటాలు ఇంకా పచ్చిమిర్చి స్పైస్ వల్ల ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది. సో చూడండి, కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ ఏం యాడ్ చేయనక్కర్లేదండి. ఒక 3 విజిల్స్ వచ్చేదాకా మనం కుక్ చేసుకుందాము. 2 విజిల్స్ వచ్చినాయండి. సో పప్పు ఇంకొక విజిల్ వచ్చేదాకా ఉడకనిద్దాము. ఎలా ఉడికిందో చూద్దామా. చక్కగా మరీ మెత్తగా కాకుండా చక్కగా ఉడికిందండి. చూపిస్తాను. చూడండి, చూసారా, ఎక్కువగా మెత్తగా పేస్ట్ లాగా చేయకూడదు అన్నమాట. చూడండి, నేను పేస్ట్లా కాకుండా ఇలా కచ్చాపచ్చాగా నేను రుబ్బుకున్నాను. సో ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాము. తాలింపు చాలా టేస్ట్ని ఇస్తుందండి. చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది తాలింపు. ఆవాలు, సాయిపప్పు, పచ్చనపప్పు, జీలకర్ర, హాఫ్ ఉల్లిపాయ అండి కట్ చేసుకున్నాను చిన్నది, 2 ఎండుమిర్చి, 4 రెమ్మలు, ఇది చిన్న ఉల్లిపాయ, కరివేపాకు, ఇవన్నీ వేసేసి మనము పోపు రెడీ చేద్దాము. తర్వాత ఉల్లిపాయని, ఎండుమిర్చిని, వెల్లుల్లి రెమ్మల్ని వేసేసానండి. చూడండి, ఎప్పుడైనా కానీ పోపు అనేది మాడకుండా చూసుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది.
తర్వాత మనం కరివేపాకు వేసుకుందాము. వెల్లుల్లి ఫ్రై అవుతున్నప్పుడు వచ్చే స్మెల్ అద్భుతంగా ఉంటుందండి. వెల్లుల్లిని ఎక్కువగా మనము ఫుడ్లో యూజ్ చేయడం చాలా మంచిదండి హార్ట్కి. పోపు మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనము మెదిపి పెట్టుకున్న గోంగూరని వేసేద్దాము. చాలా చక్కగా ఉంది కదండి చూడ్డానికి. ఇంకా తినడానికైతే మాత్రం అద్భుతం. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని గోంగూర పప్పు వేసుకొని తింటే ఉంటుంది చూడండి, అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఈ పద్ధతిని ఫాలో అవ్వండి. చాలా కమ్మటి గోంగూర పప్పుతో, అదేనండి పప్పు గోంగూరతో కడుపు నిండా భోజనం చేస్తారు. ఫ్రెండ్స్, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తుంటుంది అన్నషా ఫుడ్స్.